అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, ఇప్పటివరకు అనేక విషయాలు నేర్చుకోవడానికి సహాయం దయచేశారు. ఇక ముందు కూడా మీరు ఇచ్చిన దైవ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మేము చదువుకొనబోచుండగా తండ్రి, సహాయం దయచేయమని, కృప చూపించమని, మీ చిత్తానుసారంగా నడిపించమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ కొత్త నిబంధనలో ఉన్న పుస్తకాలన్నీ కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్తున్నాం. ఈ సిరీస్లో అపోస్తుల కార్యాల్లో ఉన్న 1-2 అధ్యాయాలు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం చూసాం. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళే ముందు ఏం చేశాడు, పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను ఎలా అనుగ్రహించాడు, ఆ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత శిష్యులందరూ ఎలా మొదటి సంఘాన్ని, ఆదిమ సంఘాన్ని పెద్దది చేశారు, ఇవన్నీ కూడా మనం 1-2 అధ్యాయాలు చూసాం. 3వ అధ్యాయం నుండి ఈరోజు కంటిన్యూ చేసుకుందాం. 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోవుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుచు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. ఒక కుంటివాడు ఉన్నాడండి, ప్రతిరోజు దేవాలయం దగ్గర భిక్షమడుక్కుంటూ ఉన్నాడు. 3వ వచనం. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోయినప్పుడు వాడు చూసి భిక్షమడుగగా పేతురు యోహానును వానిని తేరి చూసి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. ఇక్కడ గమనించాలండి, ఫస్ట్ మా దగ్గర బంగారం లేదు, వెండి లేదు అనగానే మనోడు అప్సెట్ అయి ఉంటాడు, వీళ్ళు ఏదో ఇస్తారనుకుని చూసాను ఏం లేవని. కానీ యేసునామమున వాళ్ళు నడవమని చెప్పినప్పుడు ఏంటంట, వాడి పాదముల్లోనూ చీలమండల్లోనూ బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. పుట్టినప్పటి నుంచి కుంటివాడంటండి, ఎవరో ఒకళ్ళ సహాయం లేకపోతేనే కానీ ఆ భిక్షం అడుక్కోవడానికి ఆ దేవాలయం దగ్గరికి కూడా రాలేని పరిస్థితి. అలాంటి అతనికి కాళ్ళు వచ్చేసరికి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించెను. 9వ వచనం. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. మొత్తానికి అతన్ని స్వస్థపరిచారు. అతన్ని ఎందుకు స్వస్థపరిచారు, ఆ స్వస్థపరిచిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయనేది చూద్దాం. 12వ వచనం. పేతురు దాన్ని చూచి ప్రజలందరితో ఇట్లా, నేను ఇజ్రాయేలులారా, అంటే చాలామంది గుంపుగా వచ్చారు, ఇతనే కదా కుంటివాడు, ఇతడు ఎలాగా నడుస్తున్నాడు అని చెప్పి చూడడానికి చాలామంది జనాలు వచ్చారు. దేవాలయం అంటే ఫేమస్ దేవాలయం, అది నాకు తెలిసి కొన్ని వేల మంది ఉంటారు. ఆ వేల మంది ఒక్కసారిగా ఇతడు స్వస్థత పొందేసరికి చూడడానికి పేతురు దగ్గరికి వచ్చారు. పేతురు గారు చెప్తున్నారు వాళ్ళందరితోటి, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరాయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించుకొనినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆ కుంటివాడికి స్వస్థత కలిగిన తర్వాత అందరూ ఆశ్చర్యపడేసరికి పేతురు చెప్తున్నాడండి, ఎవరినైతే మీరు సిలువేశారో ఆ యేసు వల్లే ఈరోజు ఈ స్వస్థత జరిగింది. ఆ యేసు వల్లే ఇతడు లేచి నడుస్తున్నాడు. మీరు ఎవరినైతే అప్పగించారో, పరిశుద్ధుడు ఏ తప్పు చేయవాడిని అప్పగించి ఆయన బదులు ఎవరిని రక్షించమని మీరు కోరుకున్నారు? ఒక నరహంతకుడిని రక్షించమని మీరు కోరుకున్నారు. అయితే మీ వల్ల చనిపోయినప్పటికీ దేవుడు యేసు ప్రభు వారిని మృతుల్లో నుండి లేపారు. ఏ దేవుడు? మనం ఇన్ని సంవత్సరాలుగా నమ్ముతున్నామే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు, ఆ దేవుడే యేసు ప్రభు వారిని మృతుల్లో నుండి లేపాడు. ఆయన వల్లే ఈరోజు ఇక్కడ స్వస్థత జరిగింది అని చెప్తున్నాడండి. 17వ వచనం. సహోదరులారా, మీరును మీ అధికారులను
తెలియక చేసిరని నాకు తెలియను. యేసుప్రభు వారు చెప్పారు కదా, ప్రభువా వీళ్ళు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించుము అన్నట్టుగా అదే మాట వాడుతున్నాడు ఇక్కడ. మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చెను. 2వ అధ్యాయంలో ఎలా అయితే అన్య భాషలతో మాట్లాడుకున్న తర్వాత పాత నిబంధనలో ఉన్న దావీదు గారిని వర్సెస్ని గుర్తు చేసి దేవుడు ఏదైతే మనకి చెప్పాడో ఆయనే మెస్సయ్య అని ఎలా అయితే 2వ అధ్యాయంలో పేతురు వీళ్ళు చెప్పారో, సేమ్ అలాగే ఇక్కడ ఈయనకి స్వస్థత చేసి, ఈ స్వస్థత కలిగింది యేసు ప్రభు వారి వల్ల. ఈ యేసు ప్రభు వారు ఎవరంటే పాత నిబంధనలో మనకి అందరూ ప్రవక్తలు ప్రవచించారు కదా మెస్సయ్య అని, ఆయనే ఈయన. ఆయన చనిపోయి తిరిగి లేస్తాడని కూడా పాత నిబంధనలో ఉంది, మీ ధర్మశాస్త్రంలో ఉంది, మీరు గమనించండి అని గుర్తు చేస్తున్నాడు ఆయన. 19వ వచనం, ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. 3 విషయాలు చెప్తున్నాడండి. 1, విశ్రాంతి కాలములు వచ్చినట్లు. విశ్రాంతి కాలం అంటే యేసుప్రభు రెండోసారి రావడం, చనిపోయిన తర్వాత మనం పరదేశు పరలోకం అనే విశ్రాంతిలోనికి వెళ్ళడం, అది విశ్రాంతి వచ్చినట్లును. 2వది, క్రీస్తుని పంపునట్లు. ఆల్రెడీ వచ్చాడు కదా, మరలా రెండోసారి వస్తానని చెప్పాడు కదా, ఆయన రెండోసారి వచ్చి మిమ్మల్ని రక్షించినట్లును. 3వది, మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము. ఈ 3 కోసం మారు మనస్సు పొందండి. 21వ వచనం, అన్నింటికి కుదురుపాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను, అంతవరకు యేసు పరలోక నివాసుడై ఉండుట ఆవశ్యము. ఇప్పుడైతే ఆయన పరలోకంలో ఉన్నాడు, చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళా రెండోసారి వచ్చినప్పుడు అన్ని కుదురు పడతాయి. అప్పుడు దాకా భూమి మీద శ్రమలు కష్టాలు అన్నీ సహజం. విశ్రాంతి, నీతిమంతులకు విశ్రాంతి కలగాలంటే యేసు ప్రభువు రెండోసారి రావాలి, లేదా మనం చనిపోవాలి, పరదేశకు కానీ పరలోకానికి కానీ వెళ్ళాలి. అప్పటి వరకు భూమి మీద కష్టాలు ఈ శ్రమలు ఇవన్నీ ఉంటాయా? ఉంటాయి. ఇవన్నీ కూడా దేనికి? మన విశ్వాసం పరిపూర్ణం అవడానికి భూమి మీద. అందుకే మనం భూమి మీదకి వచ్చాం. ఈ నటనా జీవితం అయిపోయిన తర్వాత వాస్తవమైన నిజమైన జీవితాన్ని దేవుడిస్తాడు. అది జరగాలంటే యేసు ప్రభు వారు రెండోసారి రావాలి. మరి ఆయన ఎందుకు లేట్ చేస్తున్నాడు? మనం ఇంకా మార్చుకోవాల్సినవి, మారాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి. 22వ వచనం, మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననెను. దేవుడు యేసు ప్రభు వారు చెప్పిన మాటలో మనం ఆల్రెడీ చూసాం కదా, మత్తయి సువార్త 5, 6, 7 ఎన్ని మంచి మాటలు, ఎన్ని గొప్ప మాటలు. అవన్నీ విని వాటి ప్రకారంగా నడుచుకున్నవాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడు. అవి వినని వాడు నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్తాడు అంటే ఆయన ఏదో మనకి శిక్ష విధిస్తున్నాడని కాదు, మనం కోరుకున్నది మనకిస్తున్నాడు. మనం మంచిగా బ్రతికామనుకోండి, మంచిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కాబట్టి దేవుడి దగ్గర తీసుకెళ్తాడు. మనం భూమి మీద చెడ్డగా బ్రతికామనుకోండి, సరే నీకు అదే కావాలి కదా, అలాగే ఉండు అని నరకంలో వేస్తాడు. నరకము అంటే దేవుడు మనల్ని శిక్షించడం కాదు, మనం కోరుకున్న దాన్ని మనకివ్వడం. ఇప్పుడు భూమి మీద మనం తిని సంతోషంగా పడుకోగలుగుతున్నాము, ఆనందించగలుగుతున్నాము అంటే మనం పాపులైనప్పటికీ దేవుడి కృప మన మీద ఉంది కాబట్టి. ఆ దేవుడి కృప నాకు వద్దు అంటానే ఉన్నాం అనుకోండి భూమి మీద, నరకం అంటేనే దేవుడికి దూరంగా ఉండడం, పరలోకం అంటే దేవునికి దగ్గరగా ఉండడం. ఆ దూరం పెరిగిపోయింది కాబట్టి ఆ కొంచెం కృప కూడా లేకుండా మనం చేసేసుకుంటున్నాం కాబట్టి నరకం అనేది అంత బాధాకరంగా ఉంటుంది. దేవుడి లేని ప్లేస్ అనేది అంత బాధాకరంగా ఉంటుంది అని చెప్తున్నాడండి. నరకము దేవుడిని నమ్మకపోతే నరకంలో వేసేస్తా అన్నాడు. ఆయనేం దేవుడు అనకూడదు. మనం అడిగింది ఆయన మనకిస్తున్నాడు. మనం ఏది కోరుకుంటే అదే మనకిస్తాడు, అదే న్యాయం. 24వ వచనం, మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినము గురించి ప్రకటించిరి. మనం ఆదికాండం దగ్గర నుండి ప్రతి పుస్తకంలో, ప్రతి పేజీలో యేసు ప్రభు వారికి సంబంధించిన ప్రవచనాలు చూడొచ్చండి. ప్రతి ప్రవక్త యేసు ప్రభు వారి గురించి చెప్పారు. అంత్యకాలం ముందు ఇలా జరుగుతుంది, మెస్సయ్య వస్తాడు, ఆయన్ని మీరు నిరాకరిస్తారు, ఆయన చనిపోతాడు మీకోసం, మరలా దేవుడు ఆయన్ని లేపుతాడు, ఆయన తన ఆత్మను అనుగ్రహిస్తాడు, ఇజ్రాయేలీని అన్ని జనుల్ని అందరినీ కలుపుతాడు. ఇవన్నీ పాత నిబంధనలో మనం గమనించవచ్చు. 25వ వచనం, ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. వారసులు అంటే ఏంటి? యేసు ప్రభు వారి వాక్యము ద్వారా మనం అబ్రహాము కుమారులయ్యాము. యేసు ప్రభు వారి వాక్యం విని మనం మారాం కాబట్టి మనం దేవుని కుమారులయ్యాము.
అంటే ఒక రకంగా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ, వాళ్ళు ఏ జాతి అయినా, అన్యులైనా, ఇజ్రాయేలైనా, ఏ మతస్థులైనా, ఏ దేశం వారైనా, ఏ భాష వారైనా కానీ యేసు ప్రభువుని నమ్ముకుంటే వారందరూ కూడా దేవుని కుమారులు, దేవుని వారసులు. 26వ వచనం, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపానని చెప్పాను. అందుకని పంపించాడంటండి యేసుప్రభు వారిని. ఇలా ప్రజలందరికీ యేసుప్రభు వారి గురించి చెప్తున్నారు కదండి. తర్వాత ఏం జరిగింది? 4వ అధ్యాయం 1వ వచనం, వారు ప్రజలతో మాటలాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దుకయులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకు వచ్చి, మా దగ్గరికి జనాలు రావడం మానేస్తారేమో అని కలవరపడి, 3వ వచనం, వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాళ్ళని ఆ రాత్రి అంతా బంధించి ఉంచారు. 4వ వచనం, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. అంటే ఆ దేవాలయం దగ్గర ఎంతమంది ఉన్నారు చూడండి. మనకి ఏదైనా దేవుడు ఒక స్వస్థత చేశాడు, మన జీవితంలో ఏదైనా ఒక మేలు కలిగించాడు అంటే దాని ద్వారా దేవుడిని నమ్ముకునే వాళ్ళు అంతమంది ఉండాలి. అప్పుడే దేవుడు కలిగించింది అవుతుంది. ఇక్కడ ఒకే ఒక్క అతన్ని బాగు చేశాడు పేతురు. ఎంతమంది దేవుడిని నమ్మారు చూడండి. అందులో పురుషులే. ఎక్కడైనా ఏదైనా పబ్లిక్ మీటింగ్ అని ఏదైనా జరిగితే యాక్చువల్గా ఆడవాళ్ళు ఎక్కువ వస్తారు. పురుషులే 5,000 ఉన్నారంట. వాళ్ళందరూ దేవుణ్ణి నమ్మారంట. మారు మనసును ఉంది. వాళ్లే కదా మాకు యేసుప్రభు వద్దు, ఆ అంతకుడిని నడిపించండి అని చెప్పింది. వాళ్ళ వల్లే యేసుప్రభు చనిపోయినప్పటికీ వీళ్ళు మారు మనసు పొంది యేసుప్రభు వారి వల్లే మాకు పరలోకం వస్తుంది అని నమ్మారంటండి. 5వ వచనం, మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరై ప్రధాన యాజకుడైన అన్నయు, కైపయు, యోహానును, అలెగ్జాందరును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్యలో నిలవబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీన్ని చేసిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందేనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనక. ఒకటికి మంచి జరిగితే విమర్శిస్తారేంటి మమ్మల్ని? సర్లే, మీరు అడుగుతున్నారు కాబట్టి మీరందరూ ఇజ్రాయేలీల ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టియు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. అక్కడ వాడు కూడా ఉన్నాడండి, స్వస్థత పొందినవాడు కూడా ఉన్నాడు. ఆడు కూడా మారాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. 11వ వచనం, ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. వీళ్ళందరూ కూడా దేవుణ్ణే బోధిస్తున్నాం అనే భ్రమలో ఉన్నారు. దేవుడి దగ్గరికి జనాలను తీసుకొస్తున్నాం అనే భ్రమలో ఉన్నారు. ఒక రకంగా సంఘాన్ని కడుతున్నాం అనే భ్రమలో ఉన్నారు. కానీ ఆ సంఘానికి మూలరాయి ఎవరో? యేసుప్రభు వారు. పునాది ఎవరో? యేసుప్రభు వారు. యేసుప్రభు వారు లేకుండా వీళ్ళు సంఘాన్ని కడదాం అనుకుంటున్నారు. మూలకు తలరాయి ఆయను. 12వ వచనం, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము కింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. ఇప్పుడు దేవుడు మనల్ని మంచిగా సృష్టించాడండి. మనం మంచిగానే బ్రతికితే పరలోకం వెళ్తాం మనం. కానీ మనం తప్పులు చేసాం. పరలోకం వెళ్ళాలి అంటే ఆ తప్పుల నుండి మనం క్షమాపణ పొందాలి. ఆ క్షమాపణ మనం పొందాలి అంటే మనల్ని క్షమించడానికి వచ్చిన ఒకే ఒక్కడు యేసుప్రభు వారు. ఏ తప్పు చేయనివాడు. ఒక తప్పు చేయని వాడే ఇంకొక తప్పుని కడగగలడు. అలా ఏ పాపము చేయనివాడు యేసుప్రభు వారు మాత్రమే. కాబట్టి ఆయన నామం వల్లే మనం పరలోకానికి వెళ్తామని గట్టిగా చెప్తున్నారండి. 13వ వచనం, వారు పేతురు, యోహానుల ధైర్యము చూసినప్పుడు, వీళ్ళందరూ అధిపతులు, కావాలంటే చంపేయించాలని, అయినా కానీ వాళ్ళ దగ్గర ఎంత బాగా బోధిస్తున్నారని వాళ్ళ ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పామరులు అని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. యేసు ప్రభుతో ఉన్నారు వీళ్ళు, అందుకే ఇంత బలంగా ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నారు అని ఇప్పటికి గుర్తించారు వాళ్ళు. 14వ వచనం, స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. ఎందుకంటే సాక్ష్యం కనబడుతుంది కదా అక్కడ. 15వ వచనం, అప్పుడు సభ వెలుపలకి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుష్యులను మనమేమి చేయుదుము అంటే వాళ్ళని బయటికి పంపించేశారు. వీళ్ళలో ఏమనుకుంటున్నారు? ఈ మనుషుల్ని మనం ఏమి చేయదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడుతున్నదని యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ స్పష్టమే. అది జరగలేదని అయితే చెప్పలేం.
అందువల్ల ఏం చేయలేకపోతున్నారు, స్వస్థత జరిగింది కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. 17వ వచనం, అయినను ఇది ప్రజలలో వ్యాపింపజేయకుండా ఉండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యుడైనను మాట్లాడకూడదని మనము వారిని బెదిరించాలి అని చెప్పుకొనిరి. అంటే ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి అండి, ఇవాళ కూడా స్వస్థతలు చేస్తాం మేము అని చాలామంది చెప్పుకుని తిరుగుతున్నారు. ఒకవేళ నిజంగా స్వస్థత కలిగింది అన్న సాక్ష్యం ఉంటే అసలు దేవుడి సువార్తని, వాళ్ళకి స్వస్థత వరం ఉంది అనే విషయాన్ని ఎవరు ఆపలేరండి. అలా కాకుండా మోసపుచ్చే వాళ్ళు ఏం చేస్తారు, సరైన ప్రూఫ్లు చూపించలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, చిన్నప్పటి నుంచి వాడు కుంటివాడు, ఎంతమంది సాక్ష్యంగా ఉండుంటారు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము అని. ఇక మారు మాట్లాడడానికి లేదు. అలా ఉండాలి నిజమైన సాక్ష్యం అంటే. అలా కాకుండా మేము స్వస్థత చేస్తున్నాం, అధ్యాత్నం అని వాళ్ళ ప్రజల్ని మోసం చేస్తూ తిరిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమైన స్వస్థతకి, నిజమైన దేవుని కార్యానికి అబద్ధంగా చెప్పుకుని తిరిగే వాళ్ళకి తేడా మీరు గమనించాలి. నిజంగా స్వస్థత చేసిన వాడి దగ్గర సాక్ష్యం ఉంటుంది, ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు, కదల్చలేరు దాన్ని. 18వ వచనం, అప్పుడు వారిని పిలిపించి, బయటికి పంపించేశారు కదా, మళ్ళీ పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పుడి. మాకు దేవుడే డైరెక్ట్గా చెప్పాడు, మేము దేవుడి మాట వినాలా మీ మాట వినాలా మీరే చెప్పండి అని అడుగుతున్నారు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. వాళ్ళంత ధైర్యంగా చెప్తున్నారు అంటే ఒకటే రీజన్, యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచి వాళ్ళకి కనపడ్డాడు. అది ఫ్యాక్ట్, నిజం. అది ఆ నిజాన్ని మేము అబద్ధం అని ఒప్పుకోలేము. ఎందుకు, ఒకవేళ నిజం అన్నారు, మీరు మమ్మల్ని చంపేశారు, చంపేస్తే ఏమైంది, మేము పరలోకానికి వెళ్తాం. కానీ అబద్ధం చెప్పామనుకోండి నరకానికి పోతాం. అది వాళ్ళ ధైర్యం. 21వ వచనం, ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. మళ్ళీ చెప్పొద్దు, వాళ్ళు చెప్తాము అంటున్నారు, అయినా కానీ చెప్పొద్దని చెప్పి పంపేశారు బయటికి. 22వ వచనం, స్వస్థపరచుట అను ఈ సూచక క్రియ ఎవని విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. అంటే 40 సంవత్సరాల నుండి చూస్తున్నారు అక్కడ దేవాలయంలో ఉండే జనాలందరూ, వాడికి కాళ్ళు లేవు అని. 23వ వచనం, వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి, అక్కడ ఆ అధికారుల దగ్గర నుండి మళ్ళా విశ్వాసుల దగ్గరికి వచ్చేసి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వీరికి తెలిపిరి. ఇలాగ మమ్మల్ని భయపెట్టారు, దేవుని వార్తని ఇంకా చెప్పొద్దు అని భయపెట్టే వాళ్ళు పెరుగుతున్నారు, ఈ అధికారులందరూ కూడా మనకి వ్యతిరేకంగా తయారవుతున్నారు అని మిగతా సంఘస్థులందరితో కూడా వాళ్ళు చెప్పారు. వారు విని, ఎవరు సంఘం వాళ్ళు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. అందరూ ఒకటే మనసుతో ఉన్నారంటండి. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు, అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి. అంటే మా మీద వ్యతిరేకంగా తయారయ్యే వాళ్ళు పెరుగుతున్నారు అని. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఇది ముందుగానే చెప్పాడంట దావీదు ద్వారా. ఏవి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించనో వాటన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇజ్రాయేలీయుల ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. రాజులు, ఈ అధికారులు, యాజకులు వీళ్ళందరూ ఒకటైపోయి యేసు ప్రభు వారు చెప్పిన బోధకి వ్యతిరేకంగా తయారవుతున్నారంటండి. 29వ వచనం, ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామము ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహింపుము. దేవుణ్ణి ధైర్యాన్ని అడుగుతున్నారండి. సువార్త ప్రకటించేటప్పుడు అనేక అడ్డంకాలు వస్తున్నాయి, మాకు అడ్డంకాలు తొలగించండి అని అడగట్లా. వాళ్ళు ఎంత అడ్డంకులు మమ్మల్ని పెట్టినా ధైర్యంగా యేసును ప్రకటించేటట్లుగా మాకు ధైర్యాన్ని దయచేయి అని అడుగుతున్నారు దేవుణ్ణి. 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటంతయు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ప్రార్థనకు ఉండే పవర్ అలాంటిదండి. ప్రార్థన మనం చేస్తే మనస్ఫూర్తిగా ఏక మనసుతో సంఘం అంతా ప్రార్థన చేస్తే దేవుడు సంఘానికి ధైర్యాన్ని ఇస్తాడు, ఆ ఆటంకాల నుంచి బయటపడగలిగే ధైర్యాన్ని ఇస్తాడు.
32 విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండిరి, ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియు కాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానము గూర్చి సాక్ష్యమిచ్చిరి, దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. అలా ఉండాలండి సంఘం. అందరూ ఏక మనసుతో ఉన్నారు, ఎవడు ఇది నాది అనుకోలేదు, అందరూ ఏక మనసుతో ఉన్నారు. 34 భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ ఉండిరి. 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం చూసారా. అలాగే అప్పుడేంటి ఫస్ట్ 3,000 మంది మారారు కదా వాళ్ళు, ఇక్కడ మళ్ళీ 5,000 మంది వాక్యం విని వారిలో చాలా మంది మారారు కదా ఈ కుంటివాడి స్వస్థత చూసి. మళ్ళీ వీళ్ళు ఇలా మారిన వాళ్ళందరూ ఎప్పటికప్పుడు వాళ్ళ ఇల్లులు వాళ్ళ పొలాలు అన్నీ అమ్మేసి అదంతా తెచ్చి అపోస్తుల దగ్గర పెట్టి, అపోస్తులకి ఇవ్వడం కాదు, అక్కడున్న వాళ్ళందరూ సమానంగా ఎవరికి ఎంత అవసరమో దాన్ని అలా పంచుకుంటూ ఉన్నారు. సంఘం అంటే ఇలా ఉండాలండి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు కనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను. 36 కుప్పరలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను, అతడికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా పేరు పెట్టి ఉండిరి. ఈ బర్నబా అనే ఆయన చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల ఎద్దట పెట్టెను. మనస్ఫూర్తిగా పెట్టాడండి బర్నబా. ఈ బర్నబా గురించి మనం మిగతా అపోస్తుల కార్యాల్లో కూడా బాగా చదువుకుంటాం. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకో విషయం మీరు గమనించాలి. అపోస్తులు అడగల మీరు అందరూ మీ ఆస్తులు అమ్మేసి డబ్బు తీసుకొచ్చి పెట్టండి అని. మారిన వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే తమ హృదయం తమ ఆత్మ ప్రేరేపించిన దాన్ని బట్టి అలా చేశారు. 5వ అధ్యాయం 1 అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పిరాతో ఏకమై పొలం అమ్మెను. ఇప్పుడు చాలా మంది మారారు కదా, అలాగే అననీయ సప్పెరా అనే భార్యాభర్తలు ఉన్నారు, వీళ్ళు కూడా వాళ్ళ పొలం అమ్మారు. 2వ భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల ఎద్దట పెట్టాను. అంటే పొలం అమ్మిన దాంట్లో వచ్చిన డబ్బులో కొంతేమో తన దగ్గర పెట్టుకున్నాడు, కొంతేమో సంఘానికి ఇచ్చాడు. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్దన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితేవని వానితో చెప్పాను. ఇప్పుడు పొలం అయింది, అమ్మకుండా సంఘంలో కలిసి ఉండకూడదా? ఉండొచ్చు. పోనీ అమ్మినప్పుడు నేను సగం నా దగ్గర ఉంచుకున్నాను, సగమే తెచ్చాను అని చెప్పకూడదా? అబద్ధం చెప్పాడంట. నేను మొత్తం అమ్మేసి మొత్తం తెచ్చానని అబద్ధం చెప్పాడంట. ఏమండి, అది ఇది నీదే కదా, ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, దేవుడిని నువ్వు మోసం చేస్తున్నావు అని చెప్తున్నాడండి పేతురు. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది, అతడు సగం దాచుకొని సగం దేవునికి ఇచ్చినందుకు దేవుడికి కోపం రాలా. తాను మోసపుచ్చుకొని సంఘం అంతటిని మోసం చేస్తూ నేను మొత్తం అంతా తీసుకొచ్చేసాను, నేను మీ అందరిలాగే మీకన్నా గొప్ప భక్తుణ్ణి అని మనుషులు చూడాలి అని మనుషుల కోసం అతను అలా చేశాడండి. ఎవరో కూడా సంఘానికి కానుకిచ్చేటప్పుడు కానీ దైవ సేవకుల్ని పోషించేటప్పుడు కానీ మేము గొప్పగా ఉండాలి, జనాలందరూ మమ్మల్ని చూడాలన్న ఉద్దేశంతో కాకుండా నిజమైన హృదయంతో సహాయం చేయాలి. ప్రార్థన అవ్వచ్చు, వేరే వాళ్ళకి సహాయం అవ్వచ్చు, దైవజనులకి ఇచ్చే కానుక అవ్వచ్చు, ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలి. మనల్ని మనం మోసపుచ్చుకోవడం దేనికి? అది నీదే కదా, నీ వశమై ఉండలేదా? ఎందుకు అబద్ధం చెప్పి మోసపుచ్చుకుంటున్నావు? ఎందుకు సంఘం అంతటినే మోసం చేయాలనుకుంటున్నావు అని చెప్తున్నాడండి. 5వ అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. మనం దేవుడి దగ్గర అబద్ధం ఆడితే, దేవుని సంఘాన్ని మోసం చేయాలనుకుంటే ఇలా జరిగిద్దా? మన చావును మనమే కొని తెచ్చుకుంటామా అని మిగిలిన వాళ్ళందరూ కూడా భయపడ్డారంటండి. 6వ అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చింది, వాళ్ళ భార్య వచ్చింది. 8వ అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. ఏమన్నా నిజం చెప్పిద్దాము అని అడిగాడు. అందుకు ఆమె అవును అని
ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? చెడ్డ పని చేయడంలో ఒకరికొకరు అంగీకరించడం ఏంటి? మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికి ఈ సంగతులు వినే వారందరికీ మిగుల భయము కలిగెను. మనల్ని మనం మోసపుచ్చుకోకూడదండి. దేవుడు సంఘాన్ని మోసపుచ్చుకోకూడదండి. మీరు ఎంత అయితే చేయాలనుకుంటున్నారో అంతే చేయండి. అంతకన్నా ఎక్కువ చేయమని అపోస్తులు ఏం అడగలేదు కదా. అంతకంటే ఎక్కువ ఇవ్వమని సంఘ పెద్ద కానీ పాస్టర్ గారు కానీ మిమ్మల్ని బలవంతం చేయలేరు కదా. బలవంతం చేయడం తప్పు అని వాళ్ళకు కూడా తెలుసు కదా. అంతేగాని మీరు సంఘాన్ని మోసపుచ్చొద్దు, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు, దేవుణ్ణి మోసం చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు. ఏముంది, మేము అమ్మాము, అందులో సగమే ఇద్దాం అనుకున్నాం సంఘానికి, మిగతా సగం మా మంచి కోసం మాకు అవసరం కోసం దాచుకున్నాం అని నిజం చెప్తే సరిపోయేది. 12వ వచనం, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వినిన వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. వాళ్ళందరూ ఒక చోట సంఘంగా ఏక మనసుతో కలిసి ఉన్నారంటండి. పద్దాక ఏక మనసు అని ఎందుకు వాడుతున్నాడు అంటే, అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మా ఆస్తులు మా ప్రాణాలు ఏవి పోయినా యేసు ప్రభు వారి గురించి ప్రకటించాలి అనే ఒకే ఒక్క గోల్తో ఉన్నారు. అందుకే ఏక మనస్కులు అని అన్నిసార్లు వాడుతున్నాడండి పదం. నిజమైన సంఘం, నేటి సంఘాలు కూడా అలా ఉండాలి. ఏక మనస్సుతో విశ్వాసులందరూ కలిసి ఉండాలి. 13వ వచనం, కడమ వారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు కానీ, అంటే కొంచెం భయంగా ఉండేవాళ్ళు. మేము అబద్ధాలు ఆడుతున్నాము, మేమేదో ఇంకా దాస్తున్నాము అని ఎవరైతే ఇంకా వాళ్ళ మనసులో కొంత భయాన్ని పెట్టుకుని ఉన్నారో వాళ్ళు వీళ్ళతో కలవడానికి భయపడ్డారు. ఎందుకంటే వీళ్ళ విశ్వాసం ఇంత బలంగా ఉందే, మా విశ్వాసం అంత బలంగా లేదే, ఒకవేళ ఏదన్నా మేము తప్పు చేస్తామేమో అని భయపడ్డారంట. కానీ భయపడడం అయితే భయపడ్డారు, కానీ వారిని గణపరుచుచుండిరి, అంటే అందులో పాలు పొందుతున్నారు, మెల్లమెల్లగా ఇన్వాల్వ్ అవుతున్నారు, మెల్లమెల్లగా వాళ్ళలో కలుస్తున్నారు అని దాని అర్థం. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి, అంటే ఇంకా కలుస్తూ ఉన్నారు. 15వ వచనం, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడయైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఎవరెవరైతే స్వస్థత కోసం వచ్చారో వాళ్ళందరూ స్వస్థత పొందారంట. ఆ తర్వాత వీళ్ళకి ఖచ్చితంగా వాక్యము, యేసు ప్రభు వారి వల్లే మనకి పరలోకం, ఆయన వల్లే మనకి పాప క్షమాపణ, ధర్మశాస్త్రంలో మనకి ప్రామిస్ చేసిన రాజు ఈయనే అని ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా బోధించుంటారు. నిజమైన వరాలు కలిగిన వాళ్ళు, పరిశుద్ధాత్మ వరాలు కలిగిన వాళ్ళు ఇలా ఉంటారండి. వాళ్ళ దగ్గర వరాలు లేవు అని చెప్పడానికి ఎదుటి వాడి దగ్గర ఏముండదు. ఎందుకంటే సాక్ష్యం కనపడుతుంది. వేరే విధంగా ఏ విధంగానైనా వీళ్ళని చంపాలి లేదా వీళ్ళని ఇరికించాలని కోరుకుంటారు, కానీ వరాలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ వల్ల వీళ్ళు స్వస్థతలు చేస్తున్నారు అని మాత్రం ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిందే. నిజంగా వరాలు ఉండేవాళ్ళు ఇలా ఉంటారు. 17వ వచనం, ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకైల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని, వాళ్ళ దగ్గర జనాలు తగ్గిపోతున్నారు కదా, అందుకని మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాల్లో ఉంచిరి. అంటే మళ్ళా ఇందాక ఎలా అయితే పట్టుకున్నారో అలాగా బలవంతంగా పట్టుకొని జైల్లో వేశారు. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. ప్రార్థన చేసి ఉంటారు, ఇందాక కూడా ప్రార్థన చేశారు కదా, మాకు ధైర్యాన్ని దయచేయమని, మేము వాక్యం చెప్పడానికి మాకు అవకాశం కలిగజేయని ప్రార్థన చేసి ఉంటారు. వెంటనే దేవదూత, ఏమో మనుషుల్లాగా వచ్చి ఉండొచ్చు, ఇంకే రూపంలో అయినా వచ్చి ఉండొచ్చు, దేవదూత వల్ల వీళ్ళు జైల్లో నుండి మరలా బయటకు వచ్చి దేవాలయంలో వాక్యం బోధిస్తున్నారు. మిగతా ఎవరైనా జైల్లో ఉండే అంతకులు దుర్మార్గులు అయితే జైల్లోంచి బయటికి రాగానే పారిపోతారు. వీళ్ళు మళ్ళా దేవాలయం సెంటర్లోకి వెళ్ళి మరీ వాక్యాన్ని బోధిస్తున్నారు. పరిశుద్ధాత్మ పనులు అలా ఉంటాయి. 20వ వచనం, ఈ జీవమును గూర్చిన మాటలన్నీ
ప్రజలతో చెప్పుడని వారితో చెప్పాను. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారు వచ్చి మహాసభ వారిని ఇజ్రాయేళ్ల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి. అందరినీ పెద్ద సభని గ్యాదర్ చేశారండి. ఎవరెవరైతే యేసుప్రభు బోధకు వ్యతిరేకంగా ఉంటారో ఆ బోధకులు, యాజకులు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వీళ్ళని మళ్ళీ జైల్లో నుండి తీసుకురమ్మని చెప్తే వీళ్ళు ఎక్కడ ఉన్నారు? జైల్లో. బంట్రౌతులు అక్కడికి వెళ్ళి వారు చెరసాల్లో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసి ఉండుటయు కావలి వారు తలుపుల ముందట నిలిచి ఉండుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకు ఒకడైనను కనబడలేదని వారికి తెలిపిరి. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటూ తోచక ఉండిరి. ఇది అంటే ఉన్న తలుపులు మూసినట్టుగానే ఉన్నాయి. బయట కాపలా ఉండేవాళ్ళు అలాగే ఉన్నారు. లోపల జనాలు మాత్రం మాయమైపోయారు. ఏంటిది నిజంగా దేవుడి కార్యమా అని వాళ్ళ కాళ్ళు ఆలోచించుకుంటూ ఉండగా అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాల్లో వేయించిన మనుషులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రౌతులతో కూడా పోయి, అంటే రోమన్ సైనికులు ఉంటారు కదా, వాళ్ళని కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడంట. ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి, వాళ్ళు ఆల్రెడీ వాక్యం చెప్తున్నారు కదా, సడన్గా వాళ్ళందరినీ మళ్ళా బంధించి తీసుకొస్తే బలవంతంగా వాళ్ళు రాళ్లతో కొడతారేమో అని భయపడి బలాత్కారము చేయకయే వారిని తీసుకొని వచ్చాను. బతిలాడుకుని తీసుకొచ్చారు. వారిని తీసుకువచ్చి సభలో నిలవబెట్టిరి. 28వ వచనం, ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలనని. ఏ మనుషుని హత్య? యేసుప్రభు వారిది. యేసుప్రభు వారి హత్య మా మీదకు తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పిరి. అందులో అబద్ధం ఉంది. వీళ్ళే కదా అప్పుడు యేసుప్రభు వారిని చంపేమని వేడుకుంది. మళ్ళీ ఇక్కడ అబద్ధం. అందుకు పేతురును అపోస్తులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలనే కదా. ఇందడే మాట చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. మేము దేవుడు చెప్పింది చేస్తాం, మీరు చెప్పింది ఎందుకు చేస్తాం? 30వ వచనం, మీరు మ్రానున వేలాడజేసి సంహరించిన యేసును, మ్రాను అంటే చెట్టు, ఆ మ్రానుకు వేలాడజేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఆయన మీ వలన చనిపోతే దేవుడి వలన తిరిగి లేపబడ్డాడు. 31వ వచనం, ఇజ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. మేమందరం సాక్షులమే దానికి. ఆయనే దేవుని కుమారుడు, ఆయనే మనకు రక్షణ కలగజేయువాడు. పరిశుద్ధాత్మ కూడా సాక్ష్యమే. ఆ పరిశుద్ధాత్మ వల్లే మీరు మమ్మల్ని జైల్లో పెట్టినా కానీ మేము అందరికీ వాక్యం బోధించగలుగుతున్నాం అని కూడా చెప్తున్నారు. 33వ వచనం, వారు ఆ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశింపగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి, ఇక్కడ ఎందుకని ఈ గమలీయేలు గురించి సెపరేట్గా మాట్లాడుతున్నారంటేనండి, అక్కడ అంతమంది చెడ్డ వాళ్ళల్లో, యేసు బోధకు వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళల్లో ఒక మనుషుడు ఉండేసరికి దేవుడు ఆ మనుషుడిని ఎంత శ్రద్ధగా చూస్తున్నాడు చూడండి. ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచమని ఆజ్ఞాపించి వారితో ఇట్లా, నేను నిజంగా మంచిగా ఆలోచించే వాళ్ళు ఎలా ఉంటారు, సత్యాన్ని వెతికే వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్తున్నాడు. ఇజ్రాయిల్లారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి హెచ్చరిస్తున్నాడు ఈ గమలీయేలు వాళ్ళందరినీ కూడా. ఈ దినములకు మునుపు దోదా ఒకడు లేచి తనొక గొప్పవాడనని చెప్పుకొని చుండెను. నన్నూరు అంటే 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడిను, వారికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. అంటే లీడర్ని చంపేసరికి కింద ఉండే వాళ్ళందరూ చెదిరిపోయారు. 37వ వచనం, వానికి తరువాత జనసంఖ్య దినములలో, జనసంఖ్య అంటే యేసుప్రభు పుట్టినప్పుడు, జనసంఖ్య దినములలో గలిలయుడైన యోధా అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయుటకు ప్రేరేపించను. ఇజ్రాయేలుకి వ్యతిరేకంగా వాడు కూడా నశించను, వానికి లోబడిన వారందరూ చెదిరిపోయారు. లీడర్ నశించేసరికి మిగతా వాళ్ళందరూ చెదిరిపోయారు. కాబట్టి నేను మీతో చెప్పుదేమనగా ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచన, ఈ కార్యము మనుషుల వల్ల కలిగిందా? దానికి అదే వ్యర్థమైపోయింది. దేవుని వల్ల కలిగిందా? మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడవారగుదురు సుమి. అదండి నిజంగా సత్యాన్ని వెతికే వాళ్ళ ఆలోచన ఇలా ఉంటుంది.
మనుషులే చేస్తున్నారు అనుకోండి, లీటర్ నశించగానే మిగతా అన్ని నాశనం అయిపోతాయి. ఇక్కడ ఈయన చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటి? యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయారు, వీళ్ళ మధ్య లేడు కదా. వాళ్ళ లీడర్ వాళ్ళ మధ్య లేనప్పటికీ కూడా వీళ్ళు రోజు రోజుకి అంతంత మందిని మారుస్తున్నారు, అన్ని స్వస్థత కార్యాలు చేస్తున్నారు అంటే ఇది మనుషుల కార్యం కాదు, దేవుడి కార్యమే అని అతను నమ్మాడు. అదే వాళ్ళకు కూడా చెప్తున్నాడు. మనుషులది అనుకోండి అదే నాశనం అయిపోద్ది, దేవుని కార్యం అనుకోండి అక్కడ కాదు 1000-2000 సంవత్సరాలు అవుతుంది, 2000 కాదు ఇంకో 2000 సంవత్సరాలైనా కానీ క్రైస్తవ్యాన్ని ఎవరు కూడా ఏమీ చెయ్యలేరు. ఎన్ని చట్టాలైనా తీసుకురావచ్చు, యేసు ప్రభుని నమ్ముకుంటే చంపేస్తాం అని రాజ్యాంగమైనా సవరణ చేయొచ్చు, క్రైస్తవ్యాన్ని మాత్రం అంతం చేయలేరు. ఎందుకంటే ఇది మనుషుల వల్ల కలిగింది కాదు, దేవుని వల్ల కలిగింది. దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నారేమో ఆలోచించుకోండి, దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నారేమో ఆలోచించుకోండి సుమి అని చెప్తున్నాడు. 40వ వచనం, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. అక్కడికైతే సభలో అయితే సమ్మతించారు కానీ ఇంకా లోపలుండే ఆ చెడుతనం పోలా, అందుకని వదిలేయకుండా కొట్టించి వాళ్ళని బాగా కొట్టి మళ్ళీ యేసునామాన్ని బోధించొద్దని చెప్పి వదిలేరంటండి. కొంతమంది అంతే ఎంత చెప్పినా. 41వ వచనం, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి, యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు గుర్తుందా, నా నామమున మిమ్మల్ని ఎవరన్నా హింసిస్తే, మీరు మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు మంచి పనులు చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరన్నా హింసిస్తే మీరు ఆనందించండి, పరలోకములో మీ ఫలం అధికమవుద్ది అని చెప్పాడు. దాన్ని వీళ్ళు ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులము అని ఎంచబడినందున, దేవుడి పేరిట అవమానం పొందాలన్నా కానీ ఒక అర్హత ఉండాలంటండి. దానికి పాత్రులమని ఎంచబడినందున వారందరూ సంతోషించుచు, కొడితే ఎవరన్నా సంతోషిస్తారా? సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలోనూ ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. సంఘానికి శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ప్రార్థన చేయాలి, శ్రమలు కలిగిన ఆనందంతో స్వీకరించాలి. ఆ శ్రమలు దేవుడు మన జైల్లో వేసిన దేవుడు వాళ్ళని విడిపించలేదా? ఆ శ్రమల నుండి దేవుడు మనల్ని దూరం చేస్తాడు. అనేక మంది దేవుళ్ళలోకి వచ్చేలాగా, సువార్త ప్రకటింపబడేలాగా దేవుడే మనల్ని వాడుకుంటారు అని సంఘం నమ్మింది, ఈ సేవకులు నమ్మారు. ఇవాళ సంఘాలు కూడా అలా ఉండాలి. ఒకవేళ విశ్వాసుల్లో ఎవరైనా వాళ్ళు మోసం చేసుకుంటున్నారు, సంఘానికి అబద్ధం చెప్తున్నారు అంటే వాళ్ళే నష్టపోతారు, మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. విశ్వాసులు తమను తాము మోసపుచ్చుకోకూడదు. సేవకులు దేవుని మీద భారంతో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని నామాన్ని ప్రకటించడం ఆపకూడదు అని ఈ 3, 4, 5 అధ్యాయాల్లో మనం తెలుసుకోవచ్చండి. మిగిలిన 6వ అధ్యాయం ఇవన్నీ కూడా ఇంకో నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. తండ్రి, అనేక విషయాలు మాకు తెలియజేశారు తండ్రి. మరిన్ని విషయాలు మేము చదువుకోవడానికి మాకు సహాయం దయచేయమని, కృప చూపించమని, మంచి ఆలోచనలు దయచేయమని, విన్న మాటలు కేవలం మా చెవుల వరకు మాత్రమే కాక మా హృదయం వరకు చేరి వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి మాకు సహాయం దయచేయమని, ఎటువంటి ఆటంకం కలిగినా ఎదిరించగలిగే ధైర్యాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.